ప్రింట్ తప్పు. చంపింది బందిపోట్లు కాదు, మా అన్న రాస్ బిహారీ. ఫోటోలు తీసుకొని పేపర్లో వేసుకోండ్రా పోజిస్తాను అన్నాడు. పంచెలు తడిపేసుకొని ప్రెస్ వాళ్ళు ప్రింట్ మార్చేశారు. మినిస్టర్ సాబ్, నువ్వన్నదే రైట్. రాజకీయం, రౌడీజం ఒక్కటి కాదు. గురించి ఒక్కసారి ఆలోచించండి. కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను. నీలో బాయ్. ఓకే, అన్నిటికీ నోరు తెరుస్తావేంటి? పోనీ ఎల్లుండి చెయ్యి. ఎల్లుండా? 12 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు, ఒక్కడు పనిచేయడే. పోనీ ఆడపిల్ల నువ్వన్నా నా బాధ అర్థం చేసుకుంటావంటే 15 రోజులైంది అప్లికేషన్ ఇచ్చి, అసలు పట్టించుకోవే. అది నువ్విచ్చింది అప్లికేషనా? అంటే అసలు చూడలేదా? సారీ, ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు. మరేమనుకున్నావు? ఇంకేదో అనుకున్నాలే. అప్లికేషన్లో ఏముంది? వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం. కూర్చోండి. శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే పెద్ద ప్రాబ్లం అయింది. అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను. ఇందులో మీ అమ్మగారు ఎవరో చూడు. అడ్రస్ చూడరా. ఇందులో ప్రెసెంట్ అడ్రస్ లేదు, బట్ డెఫినెట్గా ఇండియాలోనే ఉన్నారు. ఈ ఫోటో నేను తీసుకొచ్చా. అన్నకి వాడిని కొత్త డ్రెస్ కొని పెడతానన్నాడు తెలుసా? అసైన్మెంట్లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు 20 వచ్చాయి. సైన్స్ ప్రాక్టికల్ మంచి మార్క్స్ తెచ్చుకుంటాను. Cortex, whisper it extra wings. Free, carefree, cool Cortex. Free, whisper it extra wings. Free, carefree. అన్నయ్య, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? బస్లో ఎవరు ఇంటికి తీసుకెళ్ళు. ఎవరు మా చెల్లి మీద చల్లింది? హీరోలు వచ్చారు. ఏదో తప్పైపోయింది అంతే. అంతేనా? ఏదో సరదా కోసం వచ్చింది. సరదా ఏంట్రా సరదా?
ఏమైందిరా? అమ్మ ఫోటో కనిపించట్లేదురా. కనిపించట్లేదు. ఎక్కడ పడేసావురా? రేయ్ నేను బస్సులో వెతుకుతాను ఉండు. జరగండి. రేయ్, బస్సులో మొత్తం వెతికాను రా, ఎక్కడా దొరకలేదు. నా దురదృష్టం ఏంట్రా, అమ్మ దొరికి దూరం అయిపోయింది. చాచా ఊరుకోరా, ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి? ఊరుకో. నీ అమ్మ కాదురా, నా అమ్మ. నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల. ఆబ్దికం అయిపోయిందమ్మా. అస్య కుమారస్య ఉత్తమగతి ప్రాప్తిరస్తు. అమ్మా, కాశీ నుంచి గంగాజలం తెప్పించాను. ఇది మీ ఇంట్లో ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది. అదేం చిన్న గుండు చేయించుకున్నావేంట్రా? ఈరోజు అన్న పోయిన రోజు కదమ్మా. అన్నంటే తండ్రితో సమానం. అందుకే గుండు చేయించుకున్నా. అన్న కోసం గంగాజలం తెప్పించాను, జాగ్రత్త. ఏయ్, నువ్వు చచ్చావని చెప్పినా 12 ఏళ్లుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయాన్రా. ఈసారి చంపటం అంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి, నిన్ను చంపాలి. 2 చావులు జరగాలి. జరుగుతాయి. రేయ్ బాసు, నీ టపాసు. రండి రండి. హాయ్. కొండ్రా. ఎవర్రా ఈ అమ్మాయి? కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి బాబాయ్, మన శివాజీ ఫ్రెండ్ కూడా. నమస్కారం అండి. మావాడు బాగా సీరియస్, నువ్వే కాస్తంత సోషల్ గా మాట్లాడాలి. బాబాయ్, వాళ్ళని కూర్చోబెట్టి కూర్చొని సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో. అబ్బే, నేను అందుకు రాలేదు. ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు? మా అమ్మ. ఏమ్మా ఏమైంది? దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ ఆచూకీ కోసం అర్జీ పెట్టాడు. మా ఆఫీస్ తరపున వాళ్ళని అక్కడికి పంపిస్తాం. బొడ్డోడు అదృష్టవంతుడురా, వయసుకు మించి నానా చాకరీ చేశాడు. ఇంకీడు కష్టాలు తీరిపోయినట్టే. అమ్మా, ఎక్కేనమ్మా చెప్పింది, దండం పెట్టు. దండాలమ్మా. అయ్యో, నా కోసం ప్రాణాలు ఇచ్చే మా అన్నాడున్నాడో తెలియక ఇన్నాళ్ళు ఈడు సంపాదనతో బతికాను. ఆసుకి చెప్పి గొప్ప సాయం చేసావమ్మా. అది నా డ్యూటీ. రేపే మీ ప్రయాణం, రెడీగా ఉండండి. అంతా బాగానే ఉంది కానీ మరి ఆ కాటరాజు పంపించాలి కదరా. అవును బాబాయ్. ఇక్కడే చాకరీ చేసి చావాలి తప్ప ఆడెక్కడ వెళ్ళిస్తాడు. మా కర్మ, మా తలరాత అలా ఉంటే ఎవరేం చేస్తారు? కాట్రాజు నేను ఒప్పిస్తాను. నిజమా? నిజమా తమ్ముడు? నువ్వు ఒప్పిద్దావా? ఒట్టే ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పను. ఒప్పిస్తానమ్మా. ఆడు నా కాళ్ళు నొక్కుతాడు, సమ్మగా ఒళ్ళు పడతాడు. ఆడెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడరా? ఎరా, నువ్వు చేస్తావా? నువ్వు నువ్వు ఎరా, నువ్వు చేస్తావా? అదే ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా? పైన బాగానే నొక్కుతున్నావురా.
మరి కింద కాళ్ళ సంగతి ఏంటి? ఆ మంచి పట్టుందిరా నీ దగ్గర. నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్ గా ఉంచుకునేవాడిని. వాడు పోవచ్చు, మీరు పోండి. నేను బేసిక్గానే ప్రేమించాను. ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి? చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నో నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్? ఐఎమ్ సుమో, టాటా సుమో. హే నీలు, where are you man? Hey, నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా? We'll go out and we'll do some yeah man. నీకోసం 100 రకాల పూలు తెస్తా, 1000 రకాల పక్షులు తెస్తా. సుమో, టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు. ఓ 50 రూపాయలు కొట్టించు, నేనే సెట్ చేస్తా. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికి వదిలిపెట్టడి అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్ళు. గో 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 గో. ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా? నిన్ను నేను చంపేస్తా. ఏమండి అప్రదిష్టుడు గారు, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి. అరే డ్రామాచారి, నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది? నీకు 3 ముక్కల తెల్ల కాగితం. దీన్ని నేను బ్రతకనివ్వను. అరే సుమో, చచ్చిపోతున్నా. నా దారి కడ్డు రావద్దు. ఒక్కొక్కటి పని అవుట్. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో ఏమిట్రా చేతిలో తిన్నావు? అరే సుమో, డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు. ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్నెవడు కాపాడతాడే? వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు. ఎక్కడికి? అనిల్, సునీల్, టింకు ఎల్లొస్తా. బామ్మ ఎల్లొస్తా. తాతని సతాయించమాక. అట్టాగేలేరా. ఎల్లొస్తా. శివాజీ అన్నేడి? నీకు బట్టలు కొట్టడానికి వెళ్ళాడ్రా. సరే ఎల్లొస్తా. రే సూర్యుడు, చేయి చాపరా. ఏం బాబాయ్, మళ్ళీ దొరికిన 2 పీక్తావా ఏంటి? ఎక్కువే అమ్మకి. వస్తా బాబాయ్, నా గొట్టు జాగ్రత్తగా చూసుకో.